ఈ వీడియో చూస్తూ చూస్తూ మీకో డౌట్ రావచ్చు. ఆ డౌట్ రావద్దనే ఫస్టే క్లియర్ చేస్తున్నా. నీకెట్లా తెలుసు వీళ్ళు 'బిగ్ బాస్'కి పోకముందు వీళ్ళ ఫాలోవర్స్ ఇంతే ఉండే అని? సో, నేను 'బిగ్ బాస్'కి పోకముందే స్క్రీన్ షాట్లు కొట్టుకొని పెట్టుకున్నా. ఆల్రెడీ మీకు ఫోటోలు స్క్రీన్ మీద వస్తా ఉంటది. సో, డేట్, టైమ్ అన్నీ ఉంటాయి మీకు. ఆడ చూడొచ్చు మీరు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ అయిపోయి దాదాపు 2 వారాలకి దగ్గరగా ఉంది. బట్ ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ వీడియో దేని గురించి అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇంకా దాని గురించి కూడా చెప్దాం. ఎక్కువ టెన్షన్ ఇంకా ఎక్కువ బోర్ కాకండి, ఎందుకంటే జల్లి జల్లి చేసేద్దాం. మీకు చూస్తూ చూస్తూ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఎందుకంటే ఈ బిగ్ బాస్లో చాలామందికి చాలా ఫాలోవర్స్ పెరిగిరు లక్షలలో. సో ఆ పర్సన్స్ ఎవరు అనే దాని గురించి అయితే ఇప్పుడు మనం ఫ్యూచర్లో అంటే ఇప్పుడు రాను మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఏంటి అంటే, బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ 22 మంది వచ్చారు కదా. బిగ్ బాస్కి రాకముందు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంతమంది ఉండే, ఇంకా బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎంతమంది ఫాలోవర్స్ అనేది వచ్చిరు అనే దాని గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఎలా మాట్లాడుకుందాం అంటే, ఫస్ట్ ఎలిమినేటెడ్ కంటెస్ట్ నుంచి లాస్ట్ టాప్ 5 దాకా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంతమంది గెయిన్ అయ్యారు, ఇంకా ఎంతమంది ఉన్నారు అనే దాని గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకేనా, రైట్. మరి ఇప్పుడు ఫస్ట్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ వచ్చేసి మనకు బేబక్క. కాబట్టి బేబక్క హౌస్లోకి పోకముందు 165K అంటే 1,60,000 మంది ఫాలోవర్స్ ఉండే. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత 2,04,000 మంది ఫాలోవర్స్ని మన బేబక్క గారు సొంతం చేసుకున్నారు. సో బేబక్క ఫైనల్గా సొంతం చేసుకున్న ఫాలోవర్స్ 39,000 అన్నట్టు. నెక్స్ట్ సెకండ్ చూసుకున్నట్లయితే ఇది కొంచెం గజిబిజిగా ఉంటుంది, ఎందుకంటే నేనే కన్ఫ్యూజన్లో ఉండే. సో నెక్స్ట్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ వచ్చేసి శేఖర్ భాష హౌస్లోకి పోకముందు 59.4K ఉండే. హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత 28.8K అయ్యారు. సో శేఖర్ భాషకి కొంచెం మైనస్ లెవెల్ పడ్డది. అది ఎందుకో ఏందో అనే దాని గురించి అస్సలు ఐడియా లేదు. సో నెక్స్ట్ థర్డ్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ వచ్చేసి అభయ్ నవీన్. 20.9K ఉండే బిగ్ బాస్కి పోక ముందు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత 53.6K అయ్యారు. సో అభయ్ నవీన్ వచ్చేసి 32,700 ఫాలోవర్స్ని అయితే గెయిన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ వచ్చేసి సోనియా గారికి వచ్చేసి 155K ఉండే బిగ్ బాస్కి ముందు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత 233K అయ్యారు. సో సోనియా గారు వచ్చేసి 78,000 ఫాలోవర్స్ని అయితే గెయిన్ చేసుకోవడం జరిగింది. సో ఫిఫ్త్ ప్లేస్లో మన మిడ్ వీక్లో ఎలిమినేట్ అయిన ఆదిత్య ఓం గారు వచ్చేసి 1.7 మిలియన్ ఉండే బిగ్ బాస్కి పోక ముందు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత అదే 1.7 మిలియన్తో కొనసాగుతున్నారు. సో చూద్దాం మరి ఎంతమంది పెరిగిరు ఏంది అనే దాని గురించి. నెక్స్ట్ అదే ఫిఫ్త్ వీక్లో మనకు వీకెండ్లో ఎలిమినేట్ అయిన నైనిక 913K నుండి 972Kకి చేరిన మన నైనిక 59,000 ఫాలోవర్ని అయితే గెయిన్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత సిక్స్త్ వీక్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ వచ్చేసి మన సీతక్క 89.7K ఉండే బిగ్ బాస్కి పోక ముందు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత 159,000 ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో సీతక్క వచ్చేసి 69.3K 69,300 ఫాలోవర్స్ని అయితే గెయిన్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత సెవెంత్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ వచ్చేసి మన సెల్ఫ్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ వచ్చేసి నాగమణి కంట. 109K ఉండే బిగ్ బాస్కి పోక ముందు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత 174K అయింది. సో మణికంఠ గెయిన్ చేసుకున్న ఫాలోవర్స్ 65,000 ఫాలోవర్స్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది మన మణికంఠ. దాని తర్వాత ఎయిత్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ వచ్చేసి మెహబూబ్. 1 మిలియన్ ఉండే బిగ్ బాస్కి పోక ముందు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత అదే 1 మిలియన్తో కొనసాగుతుండు. సో నెక్స్ట్ వచ్చేసి నైన్త్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ మన నైని పావని. 920K ఉండే. సో బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కూడా అదే 920Kతో కొనసాగుతారు మన నైని పావని గారు. దాని తర్వాత 10th ఎలిమినేటెడ్, సో సెల్ఫ్ ఎలిమినేటెడ్ అనొచ్చు. సో గంగవ్వ 319K ఉండే బిగ్ బాస్కి పోకముందు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత 327K అయ్యారు. సో మన గంగవ్వ గారు గెయిన్ చేసుకున్న ఫాలోవర్స్ 8,000. ఇంకా నెక్స్ట్ హరితేజ గారు వీకెండ్లో ఎలిమినేట్ అయ్యారు, అదే 10th వీక్. 766K ఉండే బిగ్ బాస్కి పోక ముందు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత 785K అయ్యారు. సో మన హరితేజ గారు గెయిన్ చేసుకున్న ఫాలోవర్స్ వచ్చేసి 19,000. నెక్స్ట్ యష్మి 122K ఉండే బిగ్ బాస్కి పోకముందు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత 259K అయ్యారు. సో యష్మి చాలా ఫాలోవర్స్ని గెయిన్ చేసుకుంది. 139,000 ఫాలోవర్స్ని అయితే గెయిన్ చేసుకోవడం జరిగింది మన యష్మి అక్క. సో నెక్స్ట్ 12th ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ వచ్చేసి మిడ్ వీక్ ఎలిమినేట్ అంటే సాటర్డే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ వచ్చేసి టేస్టీ తేజ. 196K బిగ్ బాస్కి పోక ముందు. బిగ్ బాస్
బాస్ నుంచి వచ్చిన తర్వాత 209K అంటే మన టేస్టీ తేజ గెయిన్ చేసుకున్న ఫాలోవర్స్ 13,000 ఫాలోవర్స్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది. దాని తర్వాత అంటే 12th వీక్ అదే వీక్ మనకు సండే రోజు ఎలిమినేట్ అయిన పృథ్వీ 109K ఉండే పోకముందు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత 190K అయ్యారు. సో పృథ్వీ గెయిన్ చేసుకున్న ఫాలోవర్స్ 81,000 మందిని గెయిన్ చేసుకున్నాడు. నెక్స్ట్ 13th వీక్ రోహిణి ఎలిమినేట్ అయింది కాబట్టి 712K ఉండే బిగ్ బాస్కి పోకముందు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత 748K అయ్యారు. సో మన రోహిణి గారు గెయిన్ చేసుకున్న ఫాలోవర్స్ 36,000 మందిని సొంతం చేసుకున్నారు మన రోహిణి గారు వచ్చేసి. ఇంకా 14th వీక్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ మన విష్ణుప్రియ 1.2 మిలియన్ ఉండే బిగ్ బాస్కి పోకముందు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత 1.3 మిలియన్ ఉన్నారు. సో 1 lakh ప్లస్ మన ఫాలోవర్స్ని గెలుచుకున్నారు మన విష్ణుప్రియ గారు. నెక్స్ట్ టాప్ 5 అవినాష్ 508K ఉండే 526K అయ్యారు. సో అవినాష్ సొంతం చేసుకున్న ఫాలోవర్స్ 18,000 మంది. ఇంకా నెక్స్ట్ టాప్ 4 ప్రేరణ గారు 126K ఉండే బిగ్ బాస్కి పోక ముందు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ప్రేరణకు కూడా చాలా అంటే చాలా ఫాలోవర్స్ దొరికిరు, సొంతం చేసుకున్నారు తన మంచి గేమ్తో 308K. సో బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత మన ప్రేరణ గారు సొంతం చేసుకున్న ఫాలోవర్స్ 182K 182,000 ఫాలోవర్స్ని గెయిన్ చేసుకున్నారు. నెక్స్ట్ టాప్ 3 నబీల్ 446K ఉండే బిగ్ బాస్కి పోక ముందు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత 850K మంచిగా 850K అంటే నబీల్ సొంతం చేసుకున్న ఫాలోవర్స్ 4,04,000 మంది అంటే 404 lakh మెంబర్ని గెయిన్ చేసుకున్నాడు ఫాలోవర్స్ని మన నబీల్. సో హయ్యెస్ట్ ఫాలోవర్స్ మన నబీల్కే వచ్చింది. సో టాప్ 3 టాప్ 4 ఎవరైతే ఫాలోవర్స్ గెయిన్ చేసుకున్నారో అది కూడా చెప్తాను నేను. సో నెక్స్ట్ మన బిగ్ బాస్ సీజన్ 8 రన్నర్ అప్ గౌతమ్ 200K ఉండే బిగ్ బాస్కి పోక ముందు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత 255K అయ్యారు. సో మన గౌతమ్ ఫాలోవర్స్ని గెయిన్ చేసుకుంది 55K 55,000 మందిని మన గౌతమ్ అయితే ఫాలోవర్స్ని గెయిన్ చేసుకున్నాడు. నెక్స్ట్ నిఖిల్ విన్నర్ ఆఫ్ ది బిగ్ బాస్ సీజన్ 8 121K ఉండే బిగ్ బాస్కి పోక ముందు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత 290K అయ్యారు. సో నిఖిల్ కూడా చాలా అంటే చాలా గట్టిగా చాలా మంచిగా గేమ్ ఆడి సో నిఖిల్ కూడా మంచి ఫాలోవర్స్ని గెయిన్ చేసుకున్నాడు. సో నిఖిల్ ఫాలోవర్స్ని గెయిన్ చేసుకుంది 169,000 మంది ఫాలోవర్స్ని గెయిన్ చేసుకున్నాడు. ఇందులో టాప్ 5 అంటే 5 మంది ఎవరైతే ఫాలోవర్స్ని ఎక్కువ గెయిన్ చేసిరో ఇప్పుడు వినండి. నబీల్ 4,04,000 మందిని ఫాలోవర్స్ని గెయిన్ చేసుకున్నాడు తన మంచి గేమ్తో, తన మంచి నామినేషన్తో, తన మంచి కామెడీతో. ఇంకా నెక్స్ట్ నబీల్ సిస్టర్ ప్రేరణ 182K 182,000 మందిని గెలుచుకున్నది మన ప్రేరణ అక్క. ఇంకా థర్డ్ విన్నర్ ఆఫ్ ది బిగ్ బాస్ సీజన్ 8 నిఖిల్ 169,000 మందిని గెయిన్ చేసుకున్నాడు. ఇంకా ఫోర్త్ యష్మి 137,000 మందిని గెయిన్ చేసుకున్నారు మన యష్మి గారు. ఇంకా నెక్స్ట్ పృథ్వీ 81,000 మందిని గెయిన్ చేసుకున్నారు మన పృథ్వీ. ఇంకా సోనియా 78K 78,000 మందిని అయితే గెయిన్ చేసుకోవడం జరిగింది. సో దీని ప్రకారం నెక్స్ట్ సోనియా తర్వాత సీత, మణికంఠ, నైనిక, గౌతమ్, బేబక్క, రోహిణి, అభయ్ నవీన్, హరితేజ, అవినాష్, టేస్టీ తేజ, గంగవ్వ, విష్ణుప్రియ, నయనిపాని, మెహబూబ్, ఆదిత్య, ఓం, శేఖర్ భాష. సో ఇలా అయితే జరిగింది. ఇందులో కన్ఫ్యూజన్ ఉంది మాత్రం మన శేఖర్ భాష గారిదే. ఎందుకంటే పోకముందు 51.4K ఉండే, వచ్చిన తర్వాత 28.8K అయ్యారు. సో ఉల్టాగా మనకు శేఖర్ భాష లాస్ అవ్వడం జరిగింది. 22,600 మంది ఫాలోవర్స్ని అయితే అంటే ఏం చేసిరో కానీ అదైతే అన్ఫాలో చేసిరో మరి అది ఆ ఫేక్ ఫాలోవర్స్ ఏదైతే మనకు ఉంటుందో స్పామ్ ఫాలోవర్స్ ఆ ఫాలోవర్స్ని కొంచెం ఫిల్టర్ చేసి తీస్తుంది ఇన్స్టాగ్రామ్. సో దానివల్ల పోయిందో అనే దాని గురించి అయితే అసలు ఐడియా లేదు. సో నబీల్కి ఇంతగానం ఫాలోవర్స్ పెరగడం అనేది నేను బిగ్ బాస్లో పోయి మళ్ళీ ఫాలోవర్స్ పెరగడం ఇంత జల్దీ ఈ 4 లక్షల మంది అంటే మామూలు ముచ్చట కాదు. సో నబీల్కి 4 లక్షల మంది ప్రేమ దొరికింది ప్రస్తుతానికి. సో నబీల్ టోటల్ ఫాలోవర్స్ వచ్చేసి ఇంటే షాక్ అవుతారు 8,50,000 మంది ఉన్నారు. ఇది నంబర్లు చాలా పెద్దవి, మనం అంతా ఆగి చెప్పడం జరుగుతుంది. సో ఇది జరిగిన ముచ్చట. ఈ వీడియోకి మస్తు కష్టమైనది. సో కష్టమైనది కాబట్టి సో కొంచెం వీడియోని లైక్ చేస్తూ ఇంకా బిగ్ బాస్ ఫ్యూచర్ అప్డేట్స్ వస్తాయి, కంటెస్టెంట్స్ గెట్ టుగెదర్ పార్టీలు కానీ ఏదన్నా ఇక కంటెస్టెంట్స్ అప్డేట్స్ అనేది మన దాంట్లో వస్తాయి కాబట్టి సో ఛానల్ని